Hello, my dear friends and students. Welcome to my channel again. Okay, now, so from today onwards, we are going to learn tenses. Tenses is really very important. Okay, it's really important. Okay, why? Because we learn how to form a sentence in English from any other regional language. We learn how to form a sentence in English with the help of tenses. ఓకే సో ఈరోజు నుంచి టెన్సెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే నార్మలీ 12 టెన్సెస్ ఆర్ దర్. ఇవన్నీ మీకు ఈరోజు క్లాస్లో ఓవర్వ్యూ ఇస్తాం. దెన్ నెక్స్ట్ ప్రతి దానికి ఒక 12 ఉన్నాయి కదా, సో ప్రతి దానికి నెక్స్ట్ నేను ఒక సపరేట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అండ్ ఓకే వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను మీకు టెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్ నేర్పిస్తాను. నా మ్యాథ్స్లో చూడండి, విత్ సపోజ్ మనకి ప్రాబ్లంకి దానికి ఫార్ములా లేకుంటే మనం వీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకేనా? ద సేమ్ వే ఓకే వీ షుడ్ నో ద ఫార్ములా. దీంట్లో కూడా ఓకే సెంటెన్స్ ఫామ్ చేసే దాంట్లో మనకి ఖచ్చితంగా ఫార్ములా ఉంటే, మనకి గుర్తుంటే, మనం ఏ లాంగ్వేజ్ నుంచి అయినా కానీ ఎట్లా సెంటెన్స్ అయినా కానీ మనం దాన్ని ఇంగ్లీష్లో దాన్ని చేంజ్ చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఓకే సో అర్థమైంది అనుకుంటా. ఓకే ఈరోజు మనం చూస్తాం అది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఓకే మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. Okay, do subscribe my channel and so that you will get the video as soon as I upload a new video. Okay na? And many of you are just viewing it and not taking any notes. Okay na? So take a notes, అర్థం చేసుకోండి అది. ఓకేనా? దెన్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు వీడియో యాజ్ సూన్ యాజ్ ఐ అప్లోడ్ ద వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ యూ కెన్ లర్న్ హౌ టు ఫార్మ్ అ సెంటెన్స్. అంటే ఇంగ్లీష్లో ఎట్లా వేరే మన తెలుగు లాంగ్వేజ్ నుంచి మనం ఎట్లా ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ని ఎట్లా కన్వర్ట్ చేయాలా. ఓకే సో అది మీకు తెలిసిపోతుంది. Okay, so let's start the video. Let's start today's class. Okay na? So in tenses there are 12 tenses. Okay, naturally there are 3 only. First one is past. Okay, next one is present and future. Okay, 3 are there. Okay na? Past, present and future. So again each one is categorized into 4. Okay, so past lo 4, present lo 4 and future lo kuda 4. ఓకే ఒకసారి పాస్ట్లో చూసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్, ఓకే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ద సేమ్ వే ఇఫ్ యూ సీ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఇట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే లెట్స్ గో టు ద ఫ్యూచర్ వన్ ఆల్సో. ఇట్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, future perfect tense and future perfect continuous tense. Now if you can notice, okay next to the tense I have written the structure. Okay na? అంటే ఫార్ములా అంటే సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలనేసి. ఓకేనా? సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఓకే ఇక్కడ మీరు సింపుల్ అన్ని చూస్తున్నారు, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అంటే ఏమి సింపుల్గా ఏమి ఉండదు సెంటెన్స్. ఓకేనా? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమి, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమి, సెంటెన్స్ ఏమి సింపుల్గా ఏమి ఉండదు అక్కడ. ఓకేనా? అక్కడ యాక్చువల్లీ ఏదైనా జస్ట్ అయిపోయింటే, పాస్ట్లో జస్ట్ జరిగింటే మనం ఓకే ఈ రూల్ అప్లై చేసి మనం దాన్ని చెప్పేలా. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. దెన్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏమి, పాస్ట్లో ఏదైనా జరుగుతూ ఉంటే మనం దాన్ని దీంట్లో చెప్పాలా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అప్లై చేయాలా. ఓకే వీ కెనాట్ సే ఇన్ దిస్ వన్, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు అది. ఓకే పాస్ట్లో కంటిన్యూస్ ఏదైనా సెంటెన్స్ అట్లా ఉంటే మనం ఓకే ఈ రూల్ అప్లై చేసి మనం దానికి చెప్పాలా. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ V1 ING ఉంది, V1 ING అంటే దీన్ని V4 కూడా అంటారు. ఓకే సో అక్కడ నేను ఇంతకుముందు స్లైడ్స్లో వర్బ్ ఫార్మ్ సిరీస్లో V1, V2 అండ్ V3 అని పెట్టినాను. అక్కడ V4, V5 అక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకుంటారనేసి. ఫైన్. నా వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నా ఇక్కడ పర్ఫెక్ట్ అనేది, పర్ఫెక్ట్ అంటే ఏమి, కంప్లీటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా అయిపోయింది అనేసి, పూర్తి అయిపోయినట్లా, ఏదైనా పూర్తి అయిపోతే అట్లా సెంటెన్స్ అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. ఓకే పాస్ట్లో ఏమైనా మనం కంప్లీటెడ్ అయిపోతే అవి ఆ సెంటెన్స్ అవన్నీ దీంట్లో మనం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా వీ హ్యావ్ టు సే. నెదర్ వన్ వచ్చేసి ఇప్పుడు పాస్ట్లో నార్మలీ 2 పాస్ట్ ఉంటుంది ఏదైనా. ఓకేనా? సో అట్లా దాంట్లో మీరు ఏదైనా వర్క్ చేసింటే మీరు 2 పని చేసింటారు పాస్ట్లో. సో ఓల్డ్ వర్క్ దాంట్లో ఓకే దానికి ఈ రూల్ అప్లై చేయాలి, ఓల్డ్ పాస్ట్. ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. నా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వాట్ యూ మీన్ బై పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? ఓకేనా? అంటే మీ పాస్ట్లో ఓకే ఏదైనా కంటిన్యూ జరుగుతుంది, అది చాలా సేపటి వరకు జరుగుతూ ఉంటే, అట్లే కంటిన్యూ జరుగుతూ ఉంటే ఓకే వీ హ్యావ్ టు అప్లై దిస్ రూల్. గాట్ ఇట్? ఓకేనా? సో దట్ ఇస్ ద థింగ్. ఓకే పాస్ట్ ఏదైనా కంటిన్యూస్ అంటే పాస్ట్లో జస్ట్ కంటిన్యూ జరుగుతూ ఉంటే అప్పుడు పాస్ట్ కంటిన్యూ టెన్స్ ది మనం రూల్ అప్లై చేయాలి. కానీ పాస్ట్లో జరుగుతూనే ఉంటే పాస్ట్లో
ఓకే, చాలా సేపటి వరకు జరుగుతూనే ఉంది. ఓకే, సో అట్లా తప్పుడు ఓకే వీ హ్యావ్ టు అప్లై దిస్ రూల్. ఓకే, లెట్స్ గో టు ప్రెజెంట్ నౌ. In present tense, simple present tense. Okay, na simple present tense again it's simple. Okay, don't get confused. It's not simple. Okay, sentence okay simple ga em undadu. Okay, ikkada simple present tense ante normally daily routine works, daily routine ఏదైనా మనం సెంటెన్సెస్ ఉంటాయి కదా, అది నార్మల్గా రొటీనే ఉంటుంది. ఓకే, సో అట్లా అవన్నీ దీంట్లో వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు ఏవేవి వస్తాయనేసి. నేను సపరేట్ స్లైడే తీసుకుంటాను. ఓకేనా, ఈచ్ దానికి 12 ఉన్నాయి కదా. సో ఫర్ ఈచ్ వన్ ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సో దట్ ఓకే మీకు డౌట్ కూడా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ఫ్రేజ్ యువర్ ఓన్ సెంటెన్స్. ఓకే, మీరు కూడా దాన్ని ట్రై చేసి మీరు కూడా థింక్ చేసి మీరు సెంటెన్స్ ఓన్గా మీరు కూడా రాయొచ్చు. థింగ్ ఇస్ దట్ యూ షుడ్ నో ద ఫార్ములా. మీకు ఫార్ములా రాకపోతే ఓకే నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకేనా, సో మీరు ఖచ్చితంగా ఫార్ములా నేర్చుకోండి. అండ్ మీకు అది కూడా చెప్తాను లాస్ట్ వీడియో ఎండ్లో మీకు చెప్తాను. దీంట్లో 12లో ఏవేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను. ఓకేనా, సో నెక్స్ట్ లెట్ us see the next one. Present continuous tense. What is mean by present continuous tense? మీకు చూస్తేనే మనకి తెలిసిపోతుంది. ప్రజెంట్లో కంటిన్యూ ఏదైనా జరుగుతుంటే దానికి మనం ఈ ఫార్ములా అప్లై చేయాలా ఆ సెంటెన్స్కి. ఓకే, వీ కెనాట్ అప్లై అదర్ ఫార్ములాస్. వీ హ్యావ్ టు ఫాలో దిస్ స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ MR ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నా ప్రజెంట్లో పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే నేను చెప్పినాను ప్రజెంట్ అంటే పర్ఫెక్ట్ ఏమి కంప్లీటెడ్ అనేసి. సో ప్రజెంట్లో ఏదైనా కంప్లీటెడ్ అయిపోతే వీ హ్యావ్ టు అప్లై దిస్ రూల్. నా హ్యావ్ యాడ హ్యాజ్ అవన్నీ నేను మీకు చెప్తాను. బై ద వే ఇంతకుముందు నేను మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు హెల్పింగ్ వర్క్ రిలేటెడ్ వీడియో కూడా ఉంది. ఓకే, ఖచ్చితంగా అవి చూడండి. అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. లేకుంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ క్లియర్ దట్ వన్. ఆల్ దోస్ వీడియోస్ ఆర్ ద రైట్. సో గో త్రూ దట్ వన్ అండ్ ఓకే అండర్స్టాండ్ ఆల్ దోస్ వీడియోస్. హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ ఎప్పుడు యూస్ అవుతుంది, యామ్ ఎప్పుడు యూస్ అవుతుంది, వాజ్ ఎప్పుడు యూస్ అవుతుంది. ఇఫ్ యూ గెట్ అన్ ఐడియా ఆన్ దట్ వన్ దెన్ ఓకే హియర్ యూ వోంట్ గెట్ ఎనీ డౌట్. అదర్వైజ్ యూ విల్ గెట్ డౌట్ హియర్. ఓకే, సో ఫస్ట్ ఒకసారి ఆ వీడియోస్ చూసుకోండి. క్లియర్. నా సి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్లో ఏదైనా కంప్లీటెడ్ అయిపోతే ఓకే అయిపోతే అవి అన్ని సెంటెన్స్ ఓకే మనం దీంట్లో వస్తాయి అవి అంతా. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను తర్వాత. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి, ప్రెజెంట్లో ఓకే కంటిన్యూ కాదు, చాలా సేపటి నుంచి జరుగుతూనే ఉంది అది ప్రెజెంట్లో. ఓకే, చాలా సేపటి నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అది. ఓకే, సో ఇప్పుడు జరుగుతూ ఉంటే అది ఓకే ప్రెజెంట్ కంటిన్యూస్. కానీ చాలా సేపటి నుంచి జరుగుతూనే ఉంటే అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ విల్ కమ్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, మనం అంటాం కదా వాడు పొద్దున్న నుంచి పనుకుంటూనే ఉన్నాడు. ఓకే, నాన్న ఇక్కడ ఓకే నాన్న పనుకుంటున్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దెన్ అతను పొద్దున్న నుంచి పనుకుంటూనే ఉన్నాడు. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద వస్తుంది అది. ఓకే, హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫ్రమ్ మార్నింగ్ అట్లా వస్తుంది. క్లియర్. నా లెట్స్ గో టు ఫ్యూచర్ వన్. Future tense, again simple future tense, very important. Okay, simple future tense also is very important. Okay na, so structure చూడండి, subject plus will plus V1 plus object. Okay na, so అవన్నీ ఫ్యూచర్వి ఏవేవి ఉంటాయి. ఫ్యూచర్వి అంటే మీకు ఏదైనా ఫ్యూచర్లో చేసే పని, ఏదైనా ఫ్యూచర్లో ఓకే నేను వెళ్తాను, నేను చేస్తాను, ఓకే రేపు రాద్దాంలే, ఓకే రేపు సినిమాకి వెళ్దాం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమ్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ రైట్. సో అవన్నీ కావాలంటే మీరు ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం ఓకే దాన్ని కవర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో అట్లా అవన్నీ మనం దీనిలో చేయొచ్చు. ఫ్యూచర్ టెన్స్లో ఇది ఒక్కటే ఎక్కువ ఇంపార్టెంట్, దీంట్లోనే ఎక్కువ వస్తాయి. రిమైనింగ్ 3 ఉన్నాయి కదా దాంట్లో ఏమి ఎక్కువ రాదు. ఓకే, దీంట్లో ఏమి సెకండ్ వన్ ఏమి ఫ్యూచర్లో కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుంది కదా, సో అంటే మనం అంటాం కదా రేపు వెళ్తూ ఉంటాంలే, ఈ టైంకి ఎక్కడ మేము వెళ్తూ ఉంటాంలే. సో ఆల్ దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో వెళ్తూ ఉంటారు కదా, సో ఫ్యూచర్లో చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్యూచర్లో ఓకే యూ విల్ బి వర్కింగ్. సో ఆల్ దోస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏమి దానికి మేము ఈ రూల్ అప్లై చేయాలా, వీ షుడ్ అప్లై దిస్ రూల్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో సెంటెన్స్ సెట్ అయిపోతుంది. ఫైన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోయిన సెంటెన్స్ ఉంటాయి కదా. ఓకే, సో అంటాం కదా మనము ఓకే బై టుమారో ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్. ఓకే, సో అంటే రేపటి వరకు నేను ఈ వర్క్ నాది అయిపోయి ఉంటుంది. ఓకే, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ ఓకే బై టుమారో అట్లా. సో అవన్నీ మనం దీంట్లో వీ కెన్ యూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెన్స్. ఓకే, సో లైక్ దట్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద వస్తుంది అది.
దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ దిస్ వన్? ఓకే, సో అంటే ఏమి, ఫ్యూచర్లో మనం ఏదైనా కంటిన్యూ జరుగుతూనే ఉంటే అట్లా ఏమైనా సెంటెన్సెస్ ఉంటే ఓకే వీ హ్యావ్ టు యూస్ దిస్ ఓకే స్ట్రక్చర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ ఓకే వీ కెన్ ఫార్మ్ ద సెంటెన్స్. ఓకే, సో మీకు ఓవర్ వ్యూ వచ్చింది అనుకుంటా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా, అండ్ లెట్స్ కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, with the help of one example I have taken, so let's see what it is. Okay na, now see, simple past tense lo emundi structure subject plus v2 plus object. ఓకే, గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ముందు రావాలా, ఏదైనా పాస్ట్లో ఉంటే ఓకే పాస్ట్ టెన్స్లో ఉంటే దానికి ఫస్ట్ ఏం రావాలా, సబ్జెక్టే రావాలా. దెన్ వర్బ్ ఫామ్ సెకండ్, వర్బ్ ఫామ్ ఓకే రిమెంబర్ v1 v2 v3. సో ఇన్ దట్ వన్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, సో దీనికి కంప్లీట్ ఈజ్ v1 v2 వచ్చేసి కంప్లీటెడ్. సో వీ హ్యావ్ టు కంప్లీట్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ దట్ వన్, వీ హ్యావ్ టు సే ఆర్ వీ హ్యావ్ టు యూజ్ దట్ వన్ కంప్లీటెడ్ అని. ఏమి ఆబ్జెక్ట్, మై వర్క్. సో నేను ఇంతకుముందు నేను మీకు వీడియో కూడా చేశాను, సబ్జెక్ట్ ఏమి, వర్బ్ ఏమి, ఆబ్జెక్ట్ ఏమి. సో అవి కూడా చూడండి. సపోజ్ అది మీరు చూడలేదనుకోండి, సో మీకు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. ఓకే ఓకే, ఖచ్చితంగా అవి కూడా చూడండి, మీకు డెఫినెట్లీ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే ఓకే, సో మళ్ళీ చెప్తాను, ఏదైనా పాస్ట్లో ఏదైనా అయింటే మనం దానికి ద స్ట్రక్చర్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నా ద నెక్స్ట్ వన్ దీనికి వచ్చేసి సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఐ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పని చేసేసాను. ఓకే, చేశాను. ఓకే, ఐ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పని చేశాను. సో జస్ట్ పాస్ట్లో జరిగినట్లా, సో నేను నా పని చేశాను. ఓకే, నేను అన్నం తిన్నాను. ఓకే, మేము మూవీ చూశారు, లైక్ దట్ ఇట్ విల్ కమ్. ఫైన్, దెన్ అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమైపోతుంది, దీనికి రూల్ ఏమి, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్. సబ్జెక్ట్ అంటే ఏమి, ఓకే ద మెయిన్ పర్సన్ ఓకే హూ ఈస్ డూయింగ్ దట్ వర్క్. నా వాజ్ అండ్ వర్, ఎప్పుడు వాజ్ తీసుకోవాలా, ఎప్పుడు వర్ తీసుకోవాలా. ఓకే, వాజ్ ఎప్పుడు తీసుకోవాలంటే వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఓకే, సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ తీసుకోవాలా, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ తీసుకోవాలా. ఓకే ఫైన్. సో ఈరోజు క్లాస్లో జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తున్నాను నేను. ఓకేనా, తర్వాత సింగిల్ దానికి నేను సెపరేట్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ వేరే స్లైడ్స్ పెడతాను, దాంట్లో ఓకే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఈరోజు మీరు ఏం చేయాలంటే జస్ట్ రిమెంబర్ ద స్ట్రక్చర్. ఈరోజు వీడియోలో మీరు ఏం చేయాలంటే 12 టెన్సెస్ రిమెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద సేమ్ టైమ్ ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ ఓకే వీ కెన్ ఫార్మ్ ఎ సెంటెన్స్. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ రిమెంబర్ ద స్ట్రక్చర్. బై హార్ట్ చేయండి స్ట్రక్చర్. ఖచ్చితంగా మీకు మైండ్లో టిప్ ఆఫ్ ద టంగ్ ఖచ్చితంగా ఉండాలా, మీకు మైండ్లో ఉండాలి అది ఆ స్ట్రక్చర్, దీనికి ఇది అనేసి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ వర్బ్ అంటే ఏమి తెలియాలా, అండ్ యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ ఆబ్జెక్ట్. ఓకే, ఆల్రెడీ ఆ వీడియో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. ఓకే ఫైన్, దెన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, సెంటెన్స్ ఏముంది, ఓకే ఐ వాజ్ డూయింగ్ మై వర్క్, నేను నా పని చేస్తూ ఉంటి, లైక్ దట్. సో పాస్ట్లో కంటిన్యూస్ అది ఓకే చేసుకొని ఉంటి అట్లా. సో అది అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉండి. ఐ వాజ్ డూయింగ్ మై వర్క్, నేను నా పని చేసుకుంటూ ఉంటి, లైక్ దట్ ఇట్ విల్ కమ్. ఓకే, కంప్లీట్ కాలేదు. ఫైన్, సో ఐ వాట్ ఇస్ సబ్జెక్ట్ ఈస్ ఐ, అండ్ ఐ మీన్స్ ఎంతమంది, ఒకరే సింగులర్. సో వాజే వస్తుంది, ఐ వాజ్. ఓకే, ఐ వర్ రాదు, ఐ వాజ్ వస్తుంది. ఫైన్, నా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా అట్లా ఏం లేదు, సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా హ్యాడే రావాలా. ఓకే, ఎందుకంటే అట్లా ఏం డిఫరెన్స్ ఇక్కడైతే మనకి తెలిసిపోతుంది, బట్ హియర్ డోంట్ వరీ. ఓకే, సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా సబ్జెక్ట్ ఓకే వీ హ్యావ్ టు యూస్ హ్యాడ్. సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్. ఓకే, నేను ఓకే నా పని అయిపోయింది, ఓకే చేసేసింటి నేను, కంప్లీటెడ్, ఇట్స్ బీన్ ఓవర్. ఓకే, ఆల్రెడీ ఇట్స్ బీన్ కంప్లీటెడ్, లైక్ దట్. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీకు బర్త్డే మీరు చేసుకోవాలా. ఓకేనా, ఆల్రెడీ మీరు చేసుకున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు న్యూ కొత్త బట్టలు తీసుకున్నారు, ఆ తర్వాత మీరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఓకే, సో ఇట్లా ఉంది సెంటెన్స్, రెండు పాస్ట్లోనే జరిగినాయి. ఓకే, బట్టలు కూడా కొన్నారు, దెన్ ఓకే యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. సో దీంట్లో ఫస్ట్ ఏది జరిగింది, ఓకే యూ బాట్ ద డ్రెస్, రైట్. సో సెంటెన్స్ అప్పుడు మన పాస్ట్లో జరిగింది కదా, ఫస్ట్ వన్ ఏది పాస్ట్లో, ఓకే బట్టలు కొన్నాం కదా. సో అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ది రూల్ అప్లై చేయాలి. ఐ హ్యాడ్ బాట్ ద డ్రెస్ అండ్ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. ఓకే, అట్లా వస్తుంది. ఐ హ్యాడ్ ఫస్ట్ ఐ హ్యాడ్ బాట్ న్యూ డ్రెస్, దెన్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే, అక్కడ మనం హ్యాడ్ పెట్టాలా. క్లియర్, ఫైన్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దీంట్లో చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, నా ఇక్కడ
ఏముంది మనకి సెంటెన్స్ ఎట్లా ఉంది, ఐ హ్యాడ్ బీన్ కంప్లీటింగ్ మై వర్క్. ఓకే, నేను నా పని చేసుకుంటానే ఉంటిని. అర్థమైందా? చేసుకుంటానే ఉంటుంది. ఓకే, సో అప్పుడు అది చేసుకుంటా ఉంటే చేసుకుంటానే అంటే డిఫరెన్స్ ఇస్ దర్. అంటే చేసుకుంటానే ఉంటే అంటే ఏమి, దాని అర్థం ఏమి, చాలా సేపటి వరకు నువ్వు అది ఆ వర్క్ చేసుకుంటూనే ఉంటివి అనేసి, లైక్ దట్ ఇట్ విల్ కమ్. ఓకేనా? సో పాస్ట్లో ఏదైనా చాలా సేపటి వరకు అది కంటిన్యూ చేస్తూ ఉంటే మనం ఈ రూల్ అప్లై చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ హ్యాడ్ బీన్ కంప్లీటింగ్ మై వర్క్. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అండ్ స్టూడెంట్స్, ఓకే, the video, okay, it's already, okay, I mean it's bit lengthy now. Okay, what I will do is the remaining part, that is present and the future tense. Okay, I'm going to explain you in a different slide, I mean this different video. Okay, so ee video lo ikkadiki nenu stop chestanu. Okay, very soon I'm going to upload the remaining part. దీనికే సెకండ్ పార్ట్ తీసుకొని వస్తాను, దాంట్లో అవి కంప్లీట్ చేసేస్తాను. సో ఈ రోజుకి మీకు అర్థమైంది కదా, పాస్ట్ టెన్స్ 4 ఉంటాయి, పాస్ట్లో ప్రెజెంట్లో 4 ఉంటాయి, ఫ్యూచర్లో 4 ఉంటాయి. రిమెంబర్ ద స్ట్రక్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ రాకపోతే సెంటెన్స్ పేరు మాట్లాడక కాదు. ఓకే, మీరు ఈసారి ఓకే ఇది మీరు నోట్ చేసుకునేసి కావాలంటే మీరు ట్రై చేయండి. ఓకే, సో సబ్జెక్ట్ ఉండాలా, V2 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి సింపుల్ పాస్ట్ టెన్స్కి. దెన్ యూ హ్యావ్ అ స్ట్రక్చర్ ఫర్ డిఫరెంట్ టెన్సెస్. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునేసి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ యువర్ సెల్ఫ్ విల్ ఫార్మ్ అ సెంటెన్స్. ఓకేనా? సో ఫైన్. సో మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాం. ఓకే, టేక్ కేర్. అండ్ అప్పటి వరకు ఓకే మీరు కావాలంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి. నేను వెరీ సూన్ ఐమ్ గోనా అప్లోడ్ 1 more వీడియో. సో బాయ్.